ఇక ఈ రోజు నేను చామంతి మొక్కలు పెడుతున్నా. ఇక నమస్తే అందరికి. ఇక ఈ చామంతి పూలు వచ్చేసి బతుకమ్మ, దసరా, దీపావళికి పూలకు మంచి రేటు ఉంటాయి. ఈ చామంతి మొక్కలు పెట్టిన నుండి మనం కటింగ్ చేసే వరకు పువ్వులు కోతకు రావడానికి కనీసం 90 నుంచి 110 రోజులు సమయం పడుతుంది. పువ్వులు అనేది బాగా లేట్ ప్రాసెస్ కాబట్టి మనం ఇప్పుడు ఎంత తొందరగా పెడితే చెట్లు అప్పుడు మనకు అంత తొందరగా పూలు కటింగ్ వస్తాయి. ఈ చెట్లు పెట్టి 4 రోజుల ముందు మోటార్లు డ్రిప్ స్టార్ట్ చేసుకొని పూలు ఇట్లా మంచిగా నానేటట్టు డ్రిప్ తోటి మంచిగా దడుపుకోవాలి. లోపల చెట్టు వేరుకి ఎంత పదన ఉంటే మొక్క అంత తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉంటది. ఇక ఈ చెట్లు మొత్తం పెట్టేసరికి సాయంత్రం అయిపోయింది. చాలా మంది నన్ను ఈ చామంతి మొక్కలు ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నారు. చిత్తూరు జిల్లా వికోట ఎస్ఎల్వి నర్సరీ నుంచి తెప్పించుకున్నా. వీళ్ళ దగ్గర చామంతి మొక్కలతో పాటు బంతి మొక్కలు కూడా దొరుకుతాయి. వీళ్ళ దగ్గర బంతిలో రకాలు వచ్చేసి వక్కల్ హెల్లో, వక్కల్ రెడ్, అష్టగంధ కలర్లు ఉన్నాయంట. ఇక వీళ్ళ దగ్గర మనకు బంతి మొక్కలైనా చామంతి మొక్కలైనా ఒక్కో మొక్క 2 రూపాయల చొప్పున ఇస్తున్నారు. విత్ డెలివరీతో సహా మన తెలంగాణ, ఆంధ్రాలో ఎక్కడ ఉన్న ఆర్టీసీ కార్గో ద్వారా డెలివరీ చేస్తారు. మీకు ఎవరికన్నా బంతి మొక్కలు గానీ చామంతి మొక్కలు గానీ కావాలనుకుంటే ఇక స్క్రీన్ మీద వాళ్ళ నంబర్ ఇస్తున్నా, వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడండి, పూర్తి వివరాలు ఇస్తారు.